ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో రేపు ఏం జరగబోతుంది, బిగ్ బాస్ కొన్ని లీక్స్ ఉంటాయి కదా, అవైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బిగ్ బాస్ 9 హవా అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ 8 గంటలకి ఆల్రెడీ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని అగ్ని పరీక్షలో ఉన్న 15 మెంబర్స్ 13 మెంబర్స్ అందరినీ బిగ్ బాస్ హోటల్లోనే ఉంచారు. సో 6 మెంబర్స్లో ఎవరైతే 13 మెంబర్స్లో ఎవరినైతే తీసుకొస్తారో ఇంకా రివీల్ చేయలేదు. వాళ్ళు స్టేజ్ మీద తీసుకువచ్చి ఒక్కొక్కరిని అయితే సెండ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా ఈరోజు 11 గంటలకు షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 1 by 1 కంటెస్టెంట్స్ని ఎంట్రీ ఉంటాయి కదా. సో ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ని పిలుస్తారు, తర్వాత అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ని అయితే పిలుస్తారు అనమాట. సో ఇదంతా షూటింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్గా నాగార్జున గారు అయితే కూలీ మూవీతో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు, కూలీ మూవీ సాంగ్తో. అంతేకాకుండా సెట్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా కూలీ మూవీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అనమాట. నాగార్జున గారి మూవీలో యాడ్ చేశారు కదా, ఇది ఒక ప్రమోషనల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇదొక థీమ్, ఆ థీమ్ ప్రకారం వెళ్తున్నారు వాళ్ళందరూ. సో ఆల్రెడీ మనకు తెలుసు 2 హౌసెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళు కంటెస్టెంట్స్ అండ్ సెలబ్రిటీస్ మొబైల్స్ అన్నీ నిన్ననే తీసుకొని లాక్ చేసేసారు ఒక దగ్గర. సో వీళ్ళందరూ ఇప్పుడు హోటల్లో స్టే చేస్తున్నారు. సో కొందరు అయితే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ప్రోమో అనేది ఈరోజు నైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు ఈవినింగ్ కల్లా ప్రోమో అయితే వదిలే ఛాన్స్ ఉంది. అంటే నాగార్జున గారి ఎంట్రీ, కొందరు గెస్ట్స్ ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ గ్రాండ్ లాంచ్కి అయితే అనుష్క గారు అయితే గ్రేసింగ్ ఇవ్వబోతున్నారు. ఈమె ఘాటి మూవీ రిలీజ్ అయింది కదా, దాన్ని ప్రమోషనల్గా అనుష్క గారు రాబోతున్నారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ అప్డేట్. అండ్ మొత్తానికైతే మనకి 11 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్, 6 మెంబర్స్ అగ్ని పరీక్ష నుండి అయితే మొత్తం వెళ్తారు. 17 మెంబర్స్ అయితే ఈరోజు హౌస్లోకి వెళ్తారనమాట. మిగిలిన 3 or 4 రాయల్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో, రాయల్ ఎంట్రీస్ అంటే సేమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలానే ఉంటాయి, కానీ ఎవరు ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు. అంటే మనకి అప్పుడు సెకండ్ గ్రాండ్ లాంచ్లా పెట్టి మళ్ళీ అందరినీ సెండ్ చేయకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికైతే ఈ రాయల్ ఎంట్రీస్ అనేది పెట్టారు. సో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్కొక్క విధంగా వెళ్తున్నారు. కొందరు సింగింగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు, కొందరు డ్యాన్స్ చేస్తారు, కొందరు ఏబీతో వెళ్తున్నారు. రాము రాథోడ్ ఒక్కడే సింగింగ్ పర్ఫార్మెన్స్తో వస్తున్నాడు. అంతేకాకుండా డ్యాన్స్ అయితే రీతు చౌదరి, తనూజ, సృష్టి వర్మ అండ్ దేవ్ జానీ వీళ్ళైతే డ్యాన్స్ పర్ఫామ్ త్రూ లోపలికి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏవి, ఆశా సైని, ఈమె ఏవి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మోటివేషనల్గా ఉందంట, ఏదో మంచి స్టోరీ బ్యాక్లో ఉందంట, అందుకే తీసుకొచ్చారని కూడా టాకు. సో ఆశా సైని ఏవైతే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దాంతోపాటు ఇమానుయల్, సుమాన్ శెట్టి, బర్నీ గారు వీళ్ళు కూడా ఏవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకా అగ్ని పరీక్ష వాళ్ళకి వస్తే వాళ్ళకి ఏవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు ఏవి షూట్ జరిగిందని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్. ఇంకా ఈ షూటింగ్ అవుతున్న కొద్దీ ఏమైనా గెస్ట్స్ వచ్చినా, ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నా నేను వెంటనే వీడియో చేస్తాను. సో వెంటనే అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.